ఏమి చేస్తున్నావా ఇంత పొద్దున? అవిలీకు ఒక పొద్దు ఒకరిదే కష్టం ఒకరిది అన్నట్టుంది కదా. ఆడలుంటే ఆడలకి బాధ, మొగలుంటే మొగలకి ఏం బాధ ఉండదు. ఆడలుంటే వాళ్ళే వండుకొని వాళ్ళే వినుకొని వాళ్ళే అన్నీ వేసుకోవాలి. మొగలు వండుకొని ఆడలన్నీ చేసి పెడతారు. మొగలు కాస్ట్ ఉంటుంది. ఏంటి పచ్చిమిర్చా? వై పచ్చిమిర్చి వై కర్రీ కర్రీ వంకాయ ఇది మెంతం కూరనా? వంకాయ మెంతం కూరనా? మెంతం కూర, చిక్కుడుకాయ మిక్సప్ లోపల తింటాం చిక్కుడుకాయ. యస్ రైట్. ఇక్కడ ఉన్నది చిక్కుడుగా ఉన్నది రైట్. అన్నీ మిక్సప్ చేసి వండుతారా? 1 2 3 4 5 రకాల టమాటో ఇక టమాటో కలుపుకొని 5 రకాలు అయినట్టు. ఇక పచ్చిపులు చేస్తలేరా? ఆలుగడ్డ, వంకాయ, మెంతం కూర, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి అదిగా వాటర్ బాటిల్ తెచ్చిండు. ఎవరు ఇచ్చిర్రు? ఒబ్బాయి ఎవరు ఇచ్చింది నీకు బాటిల్? ఏడికింద తెస్తున్నావు? నానిచ్చిందా? అంటే ఇప్పుడు ఇక బగారు పువ్వు వండుకొని వేసి ఇప్పుడు నాయన ఒక పొద్దుడు కానీ అందరు తినడేనా? ఇక రెడీ చేస్తే అయిపోతుంది. ఇక నాయన వచ్చి స్నానం చేసి ఒక పొద్దు వరకు అన్నీ రెడీ అయిపోతాయా? దీపం ఇంకా వెలుగుతుంది మంచిది. డాడీ అయ్యా వెరీ గుడ్. నువ్వు అడబెట్. ఏంటిది అది? చింతపండా? కాదు కాదు చింతపండు కాదు, కళ్ళు తెచ్చిండు ఆయన. కళ్ళే అది మూట తాగుతా అయిపోయినాక మొత్తం అయిపోయినాక ఎక్కడిదక్కడ అయిపోయినాక అదేమి ఆల్కహాల్ కాదుగా, ట్రీ మిల్క్, జస్ట్ ట్రీ మిల్క్. మ్యాక్సిమం ప్రతిసారి ఎప్పుడైనా బాగా చేస్తారు అన్నట్టు. నాకు తెలుపుతున్న వాడికి తెస్తాను, ఆయన ప్రతిసారి తెచ్చుకుంటాను. సరిపోతుంది. చూసేయి మిర్చి ఇష్టానుసారంగా వేయకు. తినటం లేవో తినడం లేవో నువ్వే తినవు ఫస్ట్. మేమందం డాడీ పచ్చిమిరపకాయలు చాలా అని అడుగుతుంది ఆయన కోడలు. అవో దీచితగా లేచిండ్రు. అర్రే 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 నిద్ర సరిపోయింది. ఆరా దీక్షయా చెప్పు అన్నకి చెప్పు, మేము జారిపండ పోతున్నామని. చెల్లె తానం చేసింది చూసినావా? నువ్వే లేవలే. లేట్ 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 ఫెయిల్ దీక్షిత్ గారు కదా. ఇంకా నిద్ర సరిపోలే, ఇంకా ఇంకా కూరపాట్లు వస్తున్నాయి. నువ్వు తొందరగా ముఖం కడుక్కొని తాను చేయకుంటావు. అన్ని కాయలు తిందాం, అన్నీ తిందాం. కొన్నాడు అగ్గది అలిగింది పిచ్చిపాక వాడు. ఈ ఫన్లని వెయిటింగ్ ఆద్య కోసం తీసి దేనికోసం. ఇప్పుడు అయిపోతుంది ఇంకొక గంట సేపట్లో. డాడీ అది అది మన ఇల్లు మీద వేసినావు. నిన్న నేనే వేసిన. ఇల్లు మీద ఎందుకు వేసినావు? అమ్మ ఉతుకుతానా? ఆ బొమ్మనంట ఉతుకుతా అని చెప్పినావుటగా. బొమ్మ చెప్తుంది అదే ఉతుకుతుంది. అన్నము కర్రీ వండి నాకు చన్నా అప్పుడు ఉతికినాక మంచిగా ఆకుంది. ఓకేనా? ఇందులోనా ఇందులోనా చూడ్రి. ఇది పొద్దున్న బాగా సతాయిస్తుంది. దీన్ని ఏం చేయమంటారు ఎప్పుడు మరి వేసేయమంటారా? చూడ్రి ఇగో ఎట్లా సతాయి చూడు. చెప్పాలా చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నేను చూడుగా చూసుకో. నేను చూడు. వస్తావా ఇంట్లోకి? ఇంకోసారి వస్తావా? వస్తావా? ఈసారి ఇంట్లోకి రావాలి. అయిపోతుంది అని పనిగా సీఎల్ అయిపోతుంది. చీకన్ అవుతావు మరి వచ్చినావు అనుకో. అడు చూడిగా అదేగా సీఎల్ చేసేద్దామా? దీన్ని చికెన్ చేద్దామా? వద్దు ఇయ్యాలొద్దు. కొత్తిమీర కరివేపాకు ఇక స్టేక్
పాప ఇగో గిఫ్ట్ మై గిఫ్ట్ వస్తున్నాడు అమ్మకి దేవుడు వస్తుండు. ఏమైంది ఆద్య కొత్త తెచ్చా చెల్లి వేసుకుంది తీసి తెట్టానమేలే కాబట్టి అది తాను చేసింది కదా. అట్లా కొట్టుకోవద్దు అట్లా కొట్టుకోవద్దు బే కొట్టుకోవద్దు అట్లా పిచ్చోళ్ళు అంటారు అట్లా కొట్టుకుంటే. అడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒకటి కట్టినా ఉంటాడు ఇస్మాయిల్ అని అట్టి కొట్టుకుంటాడు. చెప్పానా చేద్దాం చనా లేచిందో లేవలేదు ఇంకా అన్నీ ఇప్పుడు ఇలానే మిక్సప్ అయిపోయినాయి. ఆలుగడ్డ, వంకాయ, చిక్కుడుకాయ, మెంతెం కూర, కొత్తిమీర, కరివేపాకు కూడా అందులోనే మిక్సప్గా. సరే రైట్ రైట్ దీక్ష అటు పోతున్నా ఎట్లా తానం చేసినా తానం చేయముందు పోదు. ఉప్పు పసుపు అన్నీ ఒకటేసారి మిక్సప్ ఇందులో ఇక అమ్మ ఇప్పుడు ప్రాసెస్ ఫాలో అవుతున్నావు. నా ఆయన ఉండగానే వాళ్ళ అమ్మనే ఉండేది ప్రతిసారి, ఈసారి వండుతున్నావు. బఠానీ చాలానే ఇరు బఠానీ అందరూ తింటారు, మంచిగా ఉంటాయి బఠానీ. డాడీ ఏమైంది డాడీ నీకు వస్తలేవా? తీ మంచిది అది అవి తీర్చితే వాడు తీసిండ్రు ఏదో రకంగా తీ పాపం ఏదో ఉడత సాయం చేస్తారు కదా పాపం అట్లా అనవద్దు తీర్చిది కానీ. ఇది ఇంతవా తీసే బఠానీలు మనం అన్నంలో వేసుకొని తినాలి సరేనా. అదియా అవి తినొద్దు సరేనా, అన్నంలో వేసుకున్నాక తినాలి ఓకేనా. అన్న కూడా సరే అయ్యో బఠానీలు వేయలే, బఠానీలు ఫైనల్గా క్యారెట్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆక దీక్ష బఠానీలు తీసుకురా నాన్న. దీక్షితే బఠానీలు తెచ్చింది అదే సాయిగా బఠానీలు బాగా ఇదే మంచిగా అనిపిస్తుంది. బఠానీలు క్యారెట్ మస్తు బాగా వేసేది ఇంకే అనిపిస్తుంది. ఏదైనా ఫ్లేవర్ అది కరివేపాకు మొత్తం రివర్స్ ప్రాసెస్ మనం రెగ్యులర్గా వండుకునే దానికి దీనికి భక్తి ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు వాటర్ వేసుకొని రైస్ వేసుకుంటాం. అదే వెజ్ బిర్యానీ, వెజిటేబుల్ రైస్, వెజ్ బిర్యానీ రెండు ఒకటేగా. తర్వాత వాటర్ వేసుకొని రైస్ వేసుకుంటే అయిపోతుంది అంతేగా. ఇక రైట్ చేసి మర్చిపోయినావు. ఇక స్టార్ట్. రైస్ వేసినట్రా వేయలేనట్రా ఇంకా ఇది బాయిల్ ఉన్నాయి రైస్ వేస్తారు ఖతం అయిపోతుంది. ఇది అయిపోయినాక కర్రీ కూడా అవుతుంది. ఇక్కడ కర్రీ ఎంతవరకు కొంచెం చూద్దాం. ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందంటే ఈ నైవేద్యం పెడితే ఒక 10 ఇస్తాడు అంతే. బియ్యం వేసినావా రైస్ రైట్. బాయిల్ అయితే అయిపోతుంది, ఇక కర్రీ రెడీ. ఇదైతే అయిపోతుంది. రైస్ అయితే ఇక నైవేద్యం పెట్టేస్తే పని అయిపోయినట్టే. నువ్వు ఎంత మొక్కినా నీకేమి ఇయ్యరు. రాత్రి అయినా ఆగమనం చేసినావు. ఇచ్చుకల కంటే పోతావా దీక్ష? దొంగ స్కూల్ కంటే పోతావా?
ఆ? ఊదేస్తే అయిపోతాయి ఇక ఆ వెయిటింగ్ దీక్షిత్ ఆడు అప్పటి నుంచి వాటి కోసం. గోసక్క ఉంది అర్జున్ దీక్షిత్ కదా మొత్తం మొత్తం వంగి వంగి చెప్తాడు. గట్టు పోయి చూపి పాప గీడలు పడితే పాపరే అనిపిస్తుంది నాకు. అక్క సముద్రం అంట. అబ్బో. రాత్రి నుంచి చేస్తుండ్రు. మళ్ళీ తినాను సార్ మీ గోసగా ఉంది కదా తీసి దానికి పండ్లకు వచ్చిన గోస ఇదంతా. నువ్వు బొత్తు పెట్టుకోవా అదియా పెట్టుకోపో నీకెవరు పెట్టలే రాబోతే ఏ బొట్టు అనుకున్నావు ఇంకా రెండు కాకపోతే 4 పెడుతుంది పెట్టుకోరాదా నేను వద్దట్టున్నారా కొంచెం గొడవ అయిపోయారు తక్కువ కూర్చో దీక్షిత్ ఆడ కూర్చో అతడ కూర్చో అయిపోయింది ఇక తాత ఒక పొద్దు ఇడుచుండు ఒక పొద్దు ఇడవగానే తిందురు. ఇప్పుడు అవసరం కాబట్టి డీసెంట్. ఇప్పుడు ఫండ్లు అదే తినలే నువ్వు కూడా తినొచ్చు అయితే దొరదంగా అవుతుంది వాళ్ళతో పాటు సాల్ది సాల్ది పోతే ఏం చేస్తారు అందరు వాళ్ళ దేవుడైనా ఆయన కొట్టక ముందుకే తాగుర్రా మీరు. అక్కడ కూర్చోరు ఇస్తారు కూర్చోకపోతే ఇయ్యరు ఆడ మంచి కూర్చోవాలి. ఇంకా అయిపోయింది ఇక అదే అంతే ఆయనకి అందే ప్రాక్టీస్ చేస్తే అంతే ఆయనకి ఎందుకు అందే నాదే అంతది అందయి కొంతమంది నార్మల్ కూడా అందే చాల్తీ ఇట్రా తల్లి వాళ్ళకు వద్దు తాత ఒక పొద్దు ఇడుస్తుండు జరసేపు ఆగిగా పానం అంతా ఉంది. ఏమో ప్రయోగాలు చేస్తున్నాయి మీరు సర్కా చేస్తున్నావు అయిపోయింది. అవ తాత మొక్కుతుండ్రు కడుపుల్లో ఉన్నాయి నాకు అన్ని తమ్ముడున్నారు
పెద్ద పీట వేసిన ఆయన కింద కూర్చోవడం అయిపోయింది దానికి మనం తిందాం దారి తాత ఒక పొద్దు అయిపోయిందా కామ్గా ఉత్తిదే కామ్ పెట్టమంటున్నావా జరంత అని దాని మూడు ఎట్లుంటుందో తెలియదు ఒక్కోసారి ఒకసారి కామెంట్మెంట్ ఒకసారి ఎంత ఉంటుంది మంచిగుందా సంబంధం అంతే నీళ్ళే పోయి బాటిల్ లేపో అలా నూనె పోసిరా నీకు కూడా వేస్తారు బఠానీలో నాకు వచ్చినట్టుంది అదే క్యారెట్ తింటావా రా ఇగో గిటు ఆది ఓ ఆది కాయ తింటావా వద్దా కావాలా వద్దా వీళ్ళు వేయాలా వద్దా కాయ వద్దా నీ ఇష్టం ఇక నీకు ఈరోజు నాన్న కింద పడుతుంది రాడా సాలేరీ గుడి కూసాయిగా సాల్తి నాకు సాల్తి ఇక వద్దు కూర్చోయిగా నువ్వు దిచ్చి కనుక వద్దంటే స్కూల్కి పంపించలేదు ఎవరు అన్నం చెల్లితే అలాగే తాత తింటాం కాయలు పప్పులుగా పప్పులు తిను పప్పులు తిను సూపర్ ఉందా